అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంజలి అండ్ డాక్టర్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో నువ్వులు టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు నువ్వులు టమాటా పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తానండి. టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, సాల్ట్, తాలింపు గింజలు, ధనియాలు, మెంతులు, చింతపండు, నువ్వులు, ఆయిలు. ఇప్పుడు టమాటా నువ్వులు చట్నీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంట సిమ్లో పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేద్దాము. ఇప్పుడు కొంచెం మెంతులు, చాలా తక్కువ వేసుకోవాలండి. కొంచెం మెంతులు వేసి ఇలా కొంచెం వేపుకోవాలి. కొంచెం మెంతులు చిట్టుపట అనే వరకు వేపుకోవాలి. ఇదిగోండి, కొంచెం మెంతులు ఇలా వేగినాయండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు, టేస్ట్ మారుతుందండి. ఇదిగో ధనియాలు కొంచెం వేగాక ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, నేను పాల్లో నూనె కొంచెం వేసాను, లైట్గా వేసాను కదండి. అలా ఎందుకు వేసానంటే మనము ఈ గింజలు వేపుకునేటప్పుడు చిట్టపట్టలాడి పైకి చిందిపోకుండా ఉండటం కోసం లైట్గా కొంచెం ఆయిల్ వేసాను. ఇదిగోండి, ఇది కొంచెం ఇలా వేగాక ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. నువ్వులు ఒక 2 స్పూన్లు నువ్వులండి, తెల్ల నువ్వులండి. నల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు తెల్ల నువ్వులతో చేస్తున్నాను. నువ్వులు త్వరగా వేగుతాయండి, చూసుకొని జాగ్రత్తగా మాడకుండా వేపుకోవాలి. ఇదిగోండి, నువ్వులు, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇలా లైట్గా దోరగా ఇలా వేపుకోవాలండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ఇవి వేరే ఒక బౌల్లోకి తీద్దాము. ఆయిల్ కొంచెం వేసి, 1 స్పూన్ ఆయిల్ వేసి, ఇదిగోండి కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో వేపుకోవాలండి. పచ్చిమిర్చి వేగిపోయింది. ఇవి ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే నూనెలో కడిగి శుభ్రం చేసిన టమాటాలు ఇలా ముక్కలు కోసి ఇలా వేసుకొని ఇది కూడా ఇలా మగ్గనివ్వాలండి. టమాటా కూడా పూర్తిగా మగ్గిన దాకా వేయించుకోవాలి. కొంచెం మూత పెట్టి వేపుదామండి, త్వరగా మగ్గుతుంది. ఇదిగోండి, టమాటా ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకొని ఇంకా సేపు మగ్గిద్దాం. టమాటా ఇలా మగ్గుతున్నప్పుడు చిటికెడు పసుపు వేసి తిప్పాలండి. ఇలా తిప్పి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి టమాటాను మగ్గనిద్దాం. ఇదిగోండి, టమాటా ఇలా మగ్గిన తర్వాత చూడండి పూర్తిగా మగ్గిపోయింది. టమాటా ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం చల్లారనిద్దాం. నువ్వులు మిక్సీలో ఇలా పట్టుకున్నాక దీంట్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఈ టమాటా, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర, తొక్కవలసిన వెల్లుల్లి రెబ్బలు 4 వేసి మిక్సీ పడదాము. ఇదిగోండి, చట్నీ మిక్సీలో ఇలా మెత్తగా పట్టుకోవాలండి. మెత్తగా పట్టుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో సరి చూసుకోవాలి. చాలకపోతే కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక ఇలా తాలింపు గింజలు వేసాను.
ఇలా తాలింపు గింజలు వేగుతున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసి ఇలా వేపుకోవాలండి. ఈ పచ్చడి ఈ చలికాలంలో వారంలో 2 సార్లు నువ్వులతో చేసిన ఆహారం తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుందండి. అలాగే ఈ చలికాలంలో మనకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఇలా నువ్వుల ఆహారం తీసుకుంటే. ఇదిగండి ఇప్పుడు తాలింపు ఏగుతుందండి. ఇప్పుడు ఇలా ఏగేటప్పుడు ఒక్క చిటికెడు ఇంగువ వేద్దాము. ఇంగువ వేసి ఇప్పుడు కరివేపాకు వేసి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేగిందండి. ఇప్పుడు ఈ మిక్సీలో పట్టిన టమాటా నువ్వుల చట్నీ వేసి స్టవ్ ఆపేద్దామండి. ఇలా తాలింపులో ఇలా చట్నీని ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా తాలింపు పెడుతుంటేనే కమ్మని వాసన వస్తుంది. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు కూర వదిలిపెట్టి చట్నీతోటి అన్నం మొత్తం తినేస్తారండి, అంత బాగుంటుంది. తర్వాత ఈ చట్నీ అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశలో కూడా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూడండి, నువ్వులు టమాటా పచ్చడి తయారైపోయిందండి. చూడడానికి ఎంత బాగుందో. చూడడానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీకు గనక వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.